హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ 29. వేడి వేడి అన్నంలో దొండకాయ వంకాయ రోటి పచ్చడి వేసుకొని తినండి. టేస్ట్ అదిరిపోతుంది. ఎలా చేసుకోవాలో మరి ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 5-6 పచ్చిమిరపకాయలు తుంపుకొని వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఒక 2 వంకాయలు కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఒక 6 దొండకాయలు సన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. వంకాయ దొండకాయ ముక్కలు మెత్తగా వేగే వరకు వేయించుకోవాలి. అందులోనే ఒక కాడ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తగా వేగే వరకు. చూడండి, ముక్కలు మెత్తగా వేగిపోయాయి. వంకాయ దొండకాయ ముక్కలను తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఒక 3 టమోటాలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నవి ఈ గిన్నెలో వేసుకోవాలి. పెట్టి టమోటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. టమోటా, చింతపండు మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పచ్చడి చేయడానికి రోలు తీసుకొని అందులో పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని దంచుకోవాలి. అవి మెదిగాక తర్వాత దొండకాయ, వంకాయ ముక్కలను వేసుకొని దంచుకోవాలి. అవి కచ్చాపచ్చాగా మెదగనివ్వాలి. లాస్ట్లో టమోటా ముక్కలను యాడ్ చేసేసుకొని మెత్తగా దంచుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలను, కొత్తిమీర వేసుకొని దంచేసుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు ఏం అవసరం లేదండి. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. అండి, ఎంతో రుచికరమైన వంకాయ దొండకాయ రోటి పచ్చడి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.